నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. ఏం కనిపెట్టాడండి దేవుడు డబ్బుని. మనిషి పుట్టాలన్న డబ్బే, ఎందుకంటే హాస్పిటల్ కట్టాలి. చచ్చాక డబ్బే, ఎందుకంటే ఊరేగించాలి కదా. అందుకని డబ్బు అంటే నాకు పిచ్చి. నా చుట్టూరు ఎప్పుడు డబ్బులు అని చెప్పి ఈ బ్యాంక్ లో మేనేజర్ గా జాయిన్ అయ్యా. మన బ్యాంక్ పేరు చూసా కదా, చాలా కష్టం, చాలా కష్టం. ఈ బ్యాంక్ పెద్ద గొప్పదనం ఉందండి. 1000 కోట్లతో స్టార్ట్ చేసాం బ్యాంకు. ఇప్పుడు దాని టర్న్ ఓవర్ అని తెలుసా, 200 కోట్లు. అడిగిన ప్రతి ఒడికి లోన్ ఇచ్చేస్తున్నారు. మళ్ళీ తీసుకోవడం మగమాటం వెనక్కి వెళ్ళి. అప్పటి నుంచి బ్యాంక్ అప్పుల పాలు అయిపోయిందండి. పోనీ ఆ లోన్ తీర్చండి రా బాబు అంటే మళ్ళీ లోన్ అడుగుతున్నారు అది తీర్చడానికి. అప్పటి నుంచి లోన్ ఇవ్వడం మానేసాం, ఖాళీ కూర్చున్నామండి. వాచ్మెన్ కస్టమర్లు పంపించు. నమస్తే సార్. నమస్తే నమస్తే. లోన్ కావాలి. ఎంత? 135 రూపాయలు. 135 రూపాయలు లోన్ దేనికిరా? మందుకి. 200 రూపాయలు ముందు ఏం చేస్తారా? 110 రూపీస్ క్వార్టర్, 20 రూపీస్ వాటర్ బాటిల్, 2 రూపీస్ పెగ్ గ్లాస్, 3 రూపీస్ చెన్గల్, 3 రూపీస్ చెన్గల్. మందుకి వీటికి లోన్ ఇవ్వరు కానీ నువ్వు బయలుదేరు. ఎక్కడికి వెళ్ళాలి సార్? వెనకెళ్ళు. ఒక్క నిమిషం ఆగమ్మా, మీరు రండి. ఏందయ్యా పైసలు ఉన్నది పక్కింటోని పోతే ఏం తెలియని ఎదురెదురు చూసిందంట. నేను కూడా లోన్ కోసమే వచ్చాను. నువ్వు కూడా లోన్కి వచ్చావా? నీకు లోన్ దేనికి కావాలి? కాస్మెటిక్స్ కి, మేకప్స్ కి, లిప్స్టిక్స్ కి, ఐ షేడ్స్ కి, పర్ఫ్యూమ్స్ కి. ఎంత కావాలి? ఒక 5000 చాలు. సరిపోతాయా? ఇస్తానంటే నేను వద్దంటానా? 10,000 తీసుకో. నెయిల్ పాలిష్ కి, నెయిల్ కట్టర్స్ కి, ఓకేనా? కాటుకి కూడా. కాటుకి కూడా. చివర కమల గుడి కమ్మలు కూడా. నువ్వు పర్సనల్ లోన్ నీకు పక్క వచ్చి. సార్ నాకు డౌట్ సార్. చెప్పండి. అందరికి హౌస్ లోన్ ఇస్తున్నారు, మరి నాకు మెన్షన్ హౌస్ లో నువ్వు రామ్మా. ఇంకెవరన్నా లేరా అమ్మ తెరుచుకున్న వాళ్ళు? చెప్పమ్మా, నీకు లోన్ దేనికి? నేను 4 బాటలు తీసుకొని పెండ విసుక్కొని పెరుగు చేసుకొని అమ్ముకొని బతుకుతా బిడ్డ. వేరే వ్యాపారం చేసుకోవచ్చు కదమ్మా. మాకు ముందే పశువులు అంటే ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేచి పాలు వింటాం. ఆ టాపిక్ ఎత్తకరా బాబు. పశువులు అంటే నాకు ఇష్టం, నీకు లోన్ ఇస్తాను. ఇందా చేలో కూర్చో. మా అయ్య బంగారం. నువ్వు చాలా కష్టాలు ఉన్నట్లు, నీకు లోన్ ఇస్తాను. నాకు నమస్కారం సార్. చెప్పండి. నాకు అకౌంట్ కావాలి సార్. ఇంతవరకు అకౌంట్ లేదా మీకు? బ్యాంక్ అకౌంట్ లేదు సార్. అంటే బయట ఎంత డిపాజిట్ చేస్తారు? 10 lakhs. 10 lakhs? ఫ్రెండ్స్ సార్ కూర్చోండి సార్. మీరు హార్లిక్స్ బూస్ట్ ఏం తాగుతారో బయటకు తాగండి సార్, బయటకు తాగండి సార్. చెప్పండి సార్. ఏం చెప్పాలి? మీరు చెప్తే పేరు రాసుకుంటాను, డబ్బులు చేస్తాను. 10 లక్షలు డబ్బులు డిపాజిట్ చేయడానికి డబ్బులు ఉండాలి కదా. ఫస్ట్ లోన్ తీసుకుంటాను. ఒక 20 లక్షలు లోన్ ఇస్తే 10 లక్షలు ఖర్చులు ఉన్నాయి, ఒక 10 లక్షలు డిపాజిట్ చేయాలి. చూడడానికి పేషెంట్ ఎలా ఊరికే అన్నాను సార్, డిపాజిట్ చేయడానికి వచ్చా మామూలుగా. ఫస్ట్ మీ బ్యాంక్ గురించి తెలియాలి కదా నాకు. సెక్యూరిటీ అదంతా ఎలా ఉంటది? చాలా పెద్ద సెక్యూరిటీ సార్. వాల్ ఒక్కో వాల్ ఒక 2 feet లాంగ్ ఉంటాయి సార్. ఓహో, చూసారా? ఏంటిది? సీలింగ్ లైట్లు కొత్తగా వేయించాం మొన్నే. అటు చూడండి, సీసీ కెమెరాలు 12 మెగాపిక్సెల్ కలర్ ఫోటోస్ వస్తాయి. ఇంకా మన లాకర్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఓ లాకర్ స్ట్రాంగ్ ఉంటాయా? ఎంత స్ట్రాంగ్ అంటే ఒక్కోసారి మనం తీసినా కూడా రావు. తుప్పట్టేస్తుంటాయి. కొబ్బరి నూనె వేసుకొని తీస్తే వచ్చేస్తుంటాయి. మనకి ఇప్పుడు లాకర్ లో ఎంత ఉంటాయి సార్ డబ్బులు? మన లాకర్ లో డబ్బులు ఉంటాయి సార్, 15 కోట్లు ఉంటాయి సార్. 2 సూట్ కేసులు సరిపోతాయా? 3 పడతాయి సార్. ప్యాక్ చేసి ఇచ్చాను సార్. అర్థం లేదు సార్. ప్యాక్ చేసి ఇచ్చేయండి. ఏం ప్యాక్ చేయండి సార్? 15 కోట్లు. ఏం మాట్లాడుతున్నా? ప్యాక్ చేయడం ఏంటి? ప్యాక్ చేసి ఇవ్వు. ఏంట్రా హోలీ? ఇవన్నీ కలర్ బుడ్డిల్లో ఉన్నాయి కదా. హోలీ బాంబులు ఇవి. సార్ ఇందులో సుంచిబుడ్డి ఎక్కడ ఉంది సార్? చుంచుబుట్టి కాదురా, ఈ బటన్ నొక్కారంటే ఇక్కడ ఉన్న మొత్తం అందరూ చచ్చిపోతారు. బ్యాంక్ కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది. 15 కోట్లు ప్యాక్ చేస్తాడు. 1500 కోట్లు. ఏమో సార్. హలో రంగదే, త్వరగా రారా. సార్ మాది అదే ఏరియా సార్. ఏంట్రా గన్ను పేలట్లా? రీల్ అయిపోయాడు. బుల్లెట్స్ అయిపోయినాయి. 15 కోట్లు తీసుకొచ్చి ఇవ్వు. అంత లేదు, మేము గెన్లో బాంబు చేసి భయపడం. అర్థమైందా? మన పవర్ ఏంటో చూపి. మర్యాదగా డబ్బులు ఇస్తారా లేకపోతే చంపారా? మా కుండుదీడు కూడా కస్టమర్ రా. రోజు ఉదయాన్నే వచ్చి 1,00,000 రూపాయలు వేస్తాడు, మళ్ళీ సాయంత్రం వచ్చి 1,00,000 పట్టుకెళ్తాడు, మళ్ళీ నెక్స్ట్ వస్తాడు 1,00,000 పట్టుకొని. ఈడి వల్ల మాకు శాలరీ దీన్ని చంపించారేంట్రా మీరు? చూసావుగా మా పవరు. నువ్వు గనక మర్యాద డబ్బులు ఇవ్వకపోతే మామూలుగా ఉండదు. ఈ బటన్ నొక్కితే అందరు తుక్కడలు అయిపోతారు. ఏది నొక్కు?
ఆఫీసా? వీడికి ఎలా కాదురా, మన పవర్ చూపి. 1 2 3 4. ఏంటి సార్ ప్యాలెట్లా? అది లక్ష కౌంట్, అది లక్ష కౌంట్. ఏంట్రా లక్ష కౌంట్ పెడతాడు, ఎప్పుడు పోతుంది? ఏజ్ తిరిగి మమ్మల్ని తీసుకొని వస్తావు. బ్రేక్ ఫెయిల్ చేస్తాను రా. ఇదిగో మీరు గనక నేను చెప్పింది తినకపోతే ఈ బటన్ నొక్కితే మొత్తం ఇదంతా పేలిపోతే అర్థమైందా? ఇప్పుడు నొక్కుతావరా? పిచ్చోడా, అందులో బ్యాటరీ లేవు. బ్యాటరీ లేవా? థ్యాంక్ యూ. నొక్కితే మొత్తం స్మాష్. బ్యాటరీ లేవుగా. ఉన్నాయి, అబద్ధం చెప్పా. మీరు కనుక ఎక్కువ చేస్తే మాది మీకు వెనకతలో వస్తుంది. ఏమొస్తుందిరా బాబా? బ్యాక్ చేయి, మరి అదే డబ్బులు తీసుకొచ్చి ఇందులో పెట్టరా. ఇందులో పెట్టు. రూపాయి 2 రూపాయలు. ఏంట్రా 2 రూపాయలు రూపాయి అంటున్నావు? అదే చిల్లర రూపాయలు. ఎన్ని రోజులు పడుతుందిరా? ఎన్ని రోజులు పడుతుంది అలాగా? 4 రోజులు అయిపోద్ది. 4 రోజులు అయిపోద్ది. ఎక్కడికి వస్తావు? నొక్కితే పేలిపోద్ది. పోయమ్మో, ఎక్కడికి వస్తావు? మొగితే పేలిపోతుంది కాదురా, ముదనాశపడ నా మొగడాడు. నువ్వు చేసే పని గిదేనా? 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 సంవత్సరానికి 6 నెలలు క్యాంప్ కోతంటా నాకు చెప్పిపోతాడు సార్. గిదే ఐడి చేసే పని. గిదేనా? 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 నా మొగడు కూడా నా మీద చేతేలేదురా, బట్టే బాజిగా ఏమన్నా ఉంటే ఇంటికి చూసుకున్నా. ఎక్కడంటే టెర్రరిస్ట్ ఇక్కడ. సూపర్ అమ్మా, సూపర్. అంతే తొక్కు తీసే. చేస్తున్నావేమరా? మన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి తర్వాత చూసుకుందామే. ఈ చేతులతో పిడికలు కొట్టిన పైసలు వస్తలేవురా. గిట్టాడు పని ఎవరు? గిట్టాడు పని ఎవరు చేసేది? ఈ బతుకల మనువయ్యా. నువ్వు ఎవరుంటే ఇంట్లో చూసుకోవాలి కానీ ఎక్కడంటే నేను టెర్రరిస్ట్ ఇక్కడ. ఇంట్లో చూసుకుంటాం. పెన్నమ్మవాడు అంటే ఇంట్లో చూసుకుంటాం. కనుగొడుతున్నావేమరా? నువ్వు ఇచ్చిన అలసుకు అడమైన నాకు కనుగొడుతున్నాడు రా. నడు ఇంట్లో నీకు పెళ్ళయిందా? పిచ్చిన పిల్లవాళ్ళ కొడతా చూసుకుంటా దాని కాలు చంపే. మాట్లాడుతాం. ఏం మాట్లాడతావురా పనికి మాలినోడా? నీకు పెళ్లి అయితే తెలుసదురా సిగ్గుదాపినోడా. పెళ్లి చేసుకో, పెటాకులు చేసుకో, మంచి ఒంటి పాడగాని లేక తిరుగుతుంటావు. పెళ్లి చేసుకుంటే తెల్ల 6 గంటలకు ఇంటికి రమ్మంటదా, 3 గంటలకు రమ్మంటదా, ఫోన్ చేసి గుద్దుతుంది ఇంటికి పోయినాక. సార్ పక్క తీసుకెళ్ళి మొత్తం మాట్లాడాలి. వార్నింగ్ ఇరా. వార్నింగ్ ఇస్తారా? నువ్వు ఇలా చేసి ఉంటే నేను జాబ్ లో తీసేస్తా. నిజామాబాద్ మీరు పక్క తీసుకెళ్ళి మాట్లాడండి సార్ మా ఆవిడతో. నేనైతే గట్టిగిస్తాను. ఏదో పెద్ద మాట్లాడతారంటే పిచ్చి మాటలు మాట్లాడండి చంపి పారేస్తా తెలుసుగా. నువ్వు చంపేదేంద్రా? పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకో తెలుస్తుంది. దమ్ముంటే తన్నవే. నా కళ్ళు తన్నే 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 తన్నే. దమ్ముంటే తన్నవే. నిన్ను నీ భాషను ఒకతా నేసుకొడతా అనుకుంటుండవు గాని నీకు పట్టుకెళ్ళి కొని పెడతానే. నీకు నగలు కొని పెడతానే. నీకు ఏం కావాలంటే కొని పెడతాను, వదిలేవే. ఎంత సంసారం అమ్మ. బొంత ముసుకేసిందంట, బొంత ముసుకేసిందంట. నేను ఎంత మంచిగా తీసుకున్నాయ్యా నిన్ను నాయ్యా. నా బతకాలం అయిపోయింది సార్. నీకు నేనున్నాను. నువ్వు నా మొగడ వారా. ఏంటమ్మా ఎవడ పడతాను కొడతాను అలాగా? ఏంద్రా మళ్ళీ నీకు సరిపోలేదురా నీకు సరిపోలేదురా. అంటే మీరు టైర్డ్ అయ్యారు, క్వార్టర్ వేసి వద్దాం. నేను ఆంటీ నేను పర్సులో కడతారు. 6 ఏళ్ళు ఉండే పోరానికి సిగ్గు లేదు, ముసలోడు అయిండు. పిల్లలే జల్లలే పెళ్ళలే అనువయ్యా. నువ్వు నీ పెళ్ళి అయినా కాలే. ముసల్తానా కూడా కుసుమ గుడాలంట, ముసల్తానా కూడా కుసుమ గుడాలంట. ఏంటి అందరూ కొడుతున్నావు? ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నావు? ఒక్క పిల్ల తల్లి వచ్చి 6 మంది పిల్లల తాకి తింక నేర్పిందంట. అనువయ్యా దమ్మ నీడు కొడుతూ నమ్మగాన్ని ఎందుకు అరెస్ట్ చేయండి సార్. టెర్రరిస్ట్ సార్ అది. అరెస్ట్ సార్. చూస్తావేంటమ్మా? అరెస్ట్ చేయండి సార్. నేను కొట్టిన తిట్టిన నా కన్నాల పెట్టుకొని చూసిన కదరా గడ్డ పోడా.
నీకేం పాపం చేసినారా? నాకేం పాపం చేయలేదమ్మా. మరి ఎందుకు నా మొగని నాశనం చేసిన? లోన్ శాంక్షన్ చేస్తే వెళ్ళిపోండి ఇంటికి. నువ్వయ్యా నువ్వు ఇంటికి పోదాం పద. నేను రాను. రావా? నేను మంచిగా చెప్తున్నా. వస్తా, రావా? వస్తా, వస్తా. కిందికి నడు. మరి మన ఇంట్లో పని మనిషి కావాలి కదా, మరి ఆడు ఖాళీ అయిపోతాడు కదా మా బాస్. నడు రా, నువ్వు నడు. ఏమో పెళ్లి చేసుకుని పిల్లలు కనాలి మేడం. నీ బతుకు పెళ్లి కాదురా, నాకు తెలుసు. నడు. ఏమా, రా, రా, రా. ఆమె ఇంట్లో మందు ఉంటే వస్తా. ఇంట్లో మంది ఉండదు, కళ్ళు